99 పైసలకి వందలాది ఎకరాలు అందిస్తూ తద్వారా రాజకీయ లబ్ధి ఆర్థిక లబ్ధి రెండు పొందుతున్న పరిస్థితి గమనిస్తా ఉన్నాం. ఈ 10 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ పరంగా కొనసాగుతున్న కళాశాలలు, ప్రభుత్వ పరంగా నిర్మాణంలో ఉన్న కళాశాలలు, వీటిని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తూ దీనికి పీపీపీ అనే ఒక ముద్దు పేరు పెట్టడం జరిగింది. భూములు ఇస్తాం, భవన నిర్మాణాలు ఇస్తాం, అనుమతులు ఇస్తాం, రాబోయే 2 సంవత్సరాలకి జీతభత్యాలని మేమే పే చేస్తాం, ఇంకా ఏదైనా నష్టం వస్తే వయబిలిటీ గ్యాప్ ఫండ్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు రాయితీలు అందిస్తాం. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారు తిరిగి సమాజానికి ఏమిస్తారంటే విపరీతమైన వైద్య దోపిడీ చేస్తారు, విపరీతంగా అనవసరమైన ఆపరేషన్ చేస్తారు, విపరీతంగా మందులు రాసి కొలగొడతారు. ప్రభుత్వానికి మాత్రం ఎకరాకి 100 రూపాయల చొప్పున సంవత్సరానికి చెల్లిస్తారు. ఇంత దుర్మార్గమైన స్కామ్ నాకు తెలిసి ప్రపంచంలో ఇంకెక్కడా జరిగి ఉండదనుకుంటున్నాను. ఈ స్కామ్ని అభివృద్ధి అనే పేరుతో, ఈ స్కామ్ని సంక్షేమం అనే పేరుతో, ఈ స్కామ్ని పేద ప్రజలకి ఉపయోగపడుతుంది, పేద రోగులకు ఉపయోగపడుతున్న పేరుతో పదే పదే చెప్తూ ఉన్న పరిస్థితి. అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు మినహా అన్ని రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అన్ని ప్రజా సంఘాలు, విద్యా సంఘాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు అందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అనే పేరుతో జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక వైద్య సలహాలు అందిస్తున్న వ్యక్తి డాక్టర్ కె శ్రీనివాసరెడ్డి గారు. వారు కూడా వైద్యం అనేది ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక ఆర్టికల్ రాశారు. ఇలాంటి అనేక మంది మేధావులు వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఈ చాలా మంచి కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ ఉద్యమం ప్రజా ఉద్యమంగా కొనసాగాలి, ఈ ఉద్యమం క్షేత్రస్థాయికి వెళ్ళాలి, ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ సామూహిక నిర్లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళు చెప్తున్నారు సమయం తారదు, ఈ 10 మెడికల్ కళాశాలలు నిర్మించాలంటే 15,000 పడుతుంది, అందుకని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని. కానీ గత ప్రభుత్వం కేవలం 3 సంవత్సరాల్లో 5 మెడికల్ కళాశాలలు పూర్తి చేసి అమలులో తీసుకుంటుంది. మరొక 3 కళాశాలను పూర్తి చేసి అమలు కావడానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 9-10 కళాశాలలు భూసేకరణ జరిగి నిర్మాణాలు ప్రారంభమై ముందుకెళ్తున్న పరిస్థితి, అన్ని అనుమతులు పొంది